నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను నారాయణ రెడ్డి జిల్లాలో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు వ్యవసాయ రంగ అభివృద్ధికి నాబార్డు తమ వంతు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సహకార శాఖ ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు నాబార్డు అధికారులతో కలెక్టర్ సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు జిల్లాలో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు వ్యవసాయ రంగ అభివృద్ధికి నాబార్డు తమ వంతు తోడ్పాటు అందించాలని కలెక్టర్ అన్నారు జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పటిష్టంగా లాభసాటిగా నడిచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సహకార శాఖ అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి బి శ్రీనివాస్ రెడ్డి నాబార్డు డిడిఎం రవికుమార్ పిడిసిసి బ్యాంకు సిఇఓ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు joint meeting with the JDI. That's right. This is intended for procuring the red crop and providing essentially poorer people and only red crop. Where it is to red crop ఉండదు దాంట్లో బ్యాడింగ్ చేస్తారు లేకపోతే మెగా గ్రామ్ చేస్తారు రాకుండా చూడాలి మెగా గ్రామ్ అంటే చాలా సారీ లోకల్ రేట్ కన్నా కూడా కొంత ఎక్కువనే పెడతారు కూడా సివిల్ సప్లైస్ డైలీ టేబుల్ నోట్ పెడతారు డీమ్ సివిల్ సప్లైస్ మోడల్ ఏజెన్సీ ప్రొవైడ్ ఎవ్రీ depending upon the market price బట్టి వారు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ టీం పనిచేస్తుందని నూతనంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ దామోదరం అన్నారు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కార్యాలయంలో నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించేందుకు పోలీసు కార్యాలయానికి వచ్చిన ఎస్పీకి కార్యాలయ సిబ్బంది అధికారులు ఘన స్వాగతం పలికారు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు ప్రకాశం జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీకి ఎస్పీ దామోదర్ కృతజ్ఞతలు తెలిపారు ప్రకాశం జిల్లాతో అనుబంధం ఉందని గతంలో మార్కాపురం ట్రైనింగ్ డిఎస్పీగా పనిచేశానని అలాగే 3 సంవత్సరాల నుండి పీటీసీలో ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నానని తెలిపారు జిల్లాతో అవినాభావ సంబంధం ఉందని ప్రధానంగా గంజాయి డ్రగ్స్ అరికట్టేందుకు గట్టిగా కృషి చేస్తామన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తక్షణం పోలీసులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు పోలీసు సిబ్బంది ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ దామోదర్ను ఏఎస్పీ నాగేశ్వరరావు ఏఆర్ఐ ఎస్పీ అశోక్ బాబు పోలీసు అధికారులు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి డీజీపీ గారికి నా యొక్క కృతజ్ఞతలు నాకు ఇచ్చినటువంటి టాస్క్ చక్కగా నిర్వహించాలి ముఖ్యంగా ఈ జిల్లాతో నాకు మంచి అనుబంధం ఉంది నేను ప్రొబేషనర్గా ఇక్కడ పనిచేయడం జరిగింది తర్వాత పీటీసీలో దాదాపు 3 సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది సో ఈ జిల్లాకు మరలా ఇక్కడికి నేను ఎస్పీగా రావటం ఇది 2వ జిల్లా నాకు ఇంతకుముందు విజయనగరం ఎస్పీగా చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ 2వ జిల్లాకి నేను ఎస్పీగా రావడం జరిగింది ప్రజలందరూ కూడా ప్రకాశం ప్రజలందరూ కూడా సహకరించాలి మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గాంజా యొక్క డ్రగ్స్ ఈ బాగా యువత మీద ప్రభావం చూపుతుంది వీటన్నిటిని అరికట్టాలంటే పేరెంట్స్ అలాగే కాలేజీ యాజమాన్యాలు పోలీస్ వ్యవస్థ స్వచ్ఛంద సంస్థలు ప్రజలు కూడా మాకు సహకరించాలి ఇది బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఒంగోలులో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అలాగే స్త్రీల మీద పిల్లల మీద జరిగేటువంటి అఫెన్సెస్ కూడా వీటిని అరికట్టడానికి ప్రజల సహకారం కావాలి మా పోలీస్ శాఖ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ఈ జిల్లా గురించి నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నేను అన్నీ కూడా కొంత అధ్యయనం చేసిన తర్వాత మా పోలీస్ శాఖని ఉన్నటువంటి టీంలంతా కూడా ఇక ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రజాసేవలో ప్రభుత్వం ఆశించినటువంటి ఫలితాల వైపు వెళ్తూ శాంతి భద్రతలు అలాగే చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నాయో ఈ ఒంగోలు పట్టణం నందు ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి వేరే వేరే ఇష్యూస్ అన్నీ కూడా నేను ఫేస్ చేసి అవన్నీ కూడా
క్లియర్ చేయడానికి మా టీంని అంతా కూడా ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. దక్షిణ ప్రాంత తేలిక నేలలు నల్ల నేలల్లో ఈ ఏడాది పండించిన అధిక పొగాకు ఉత్పత్తిపై పెనాల్టీ రద్దు చేయడంతో పాటు అధికంగా ఉత్పత్తి అయిన పొగాకు పంటను విక్రయించేందుకు అనుమతులు ఇప్పించి రైతులకు మేలు చేకూర్చాలని పొగాకు రైతు ప్రతినిధులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంటను రైతు ప్రతినిధి బృందం ఆయన నివాసంలో కలిసి పొగాకు రైతుల సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకురావడం జరిగింది. రైతుల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పొగాకు బోర్డు అధికారుల దృష్టికి రైతుల సమస్యలు తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరిస్తారని తెలిపారు. అనధికార సాగుతో అధిక ఉత్పత్తులపై అపరాధ రుసుము తగ్గించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పొగాకు బోర్డును కోరటం జరిగిందని, దానికి వారు సానుకూలంగా స్పందించారని, పొగాకు అమ్మకాలు పూర్తయిన సదరు పెనాల్టీ రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడలేదని రైతు ప్రతినిధులు తెలిపారు. అధిక ఉత్పత్తి అయిన పొగాకు కొనుగోలు ప్రారంభించకపోవడంతో రంగు నాణ్యత లోపించే అవకాశం ఉందని, సత్వరం కొనుగోలుకు అవకాశం ఇప్పించాలని కోరారు. బ్యారన్ ఒక్కింటికి 50 క్వింటాలు దిగుబడి బోర్డు అనుమతించేలా ఒప్పించాలని కోరారు. సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో మినిమం గ్యారంటీ ఇండికేట్ ప్రైస్ను ప్రతి సంవత్సరం బోర్డు నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్లు బుడ్డిపాటి బ్రహ్మయ్య, వరప్రసాదరావు, పోతుల నరసింహారావు, కట్టా హనుమంతరావు, రైతులు పాల్గొన్నారు. మేము ఈరోజు SBS SLS వర్జీనియా టొబాకో ఫార్మర్స్ అందరూ తోటి సమావేశమై రేపు జరగబోయేటటువంటి 163వ దీనికి సంబంధించి రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి గతంలో మాకు 142 మిలియన్లు ఇచ్చారు. కానీ అంతర్జాతీయంగా డిమాండ్ వల్ల ఫస్ట్ 230 రూపాయలు కానీ స్టార్ట్ అయిన మార్కెట్ 365 రూపాయలకి మార్కెట్ పోయింది. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. కాకపోతే మాకు కర్ణాటకలకు 100 మిలియన్లు ఇస్తే వాళ్ళు 100కి లోపు ఎప్పుడు 100 వరకు ఎప్పుడు టార్గెట్ కాలేదు. మేము ఎప్పుడు మాకు ఇచ్చినటువంటి ఆదరేషన్ కోటాకి మించి ఎప్పుడు పండిస్తూనే ఉన్నాం. మాకు 170 మిలియన్ల దాకా ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోర్లు తక్కువై ఈ మధ్య 2 ఫ్లోర్లు తీసేశారు. వాటి మూలంగా ఇప్పుడు ఉత్పత్తి పెరగటం, ఆ ఫ్లోర్లు లేకపోవటం, ఎక్కువ చెక్కులు పెట్టి మామూలుగా ఈ ప్లాట్ఫారాల్లో కూడా చాలా ఇబ్బందిగా ఉండి బాగా ఒత్తిడిగా ఉంటుంది. దానికి సంబంధించి వీళ్ళు ఇంతవరకు 2-3 ఫ్లోర్లు కొత్తగా పెంచి ఈ యొక్క పొగాకు త్వరగా అమ్మకాలు జరిగినట్లయితే రైతులు ఎయిర్లెస్ పోకుండా డ్యామేజ్ కాకుండా అమ్ముకోగలుగుతారు. ముఖ్యంగా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి రైతుల దగ్గర ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఆ పొగాకు దెబ్బతింటది. ఖచ్చితంగా ఈసారి మా రైతాంగం మొత్తం ప్రతి బ్యారన్కి 50 క్వింటాల ఆదరేషన్ కోట ఇవ్వమని చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెల్లడి చేయడం జరిగింది. అది మేము బోర్డు వారి దృష్టికి, బోర్డు మీటింగ్లో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సాధించుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పొగాకు సంక్షోభం అంటే పొగాకు సరిగ్గా విదేశాలకి ఎగుమతి చేసే అవకాశం లేక మార్కెట్ సంక్షోభం వచ్చి కింద కొంచెం ఆ క్వాంటిటీ తగ్గించుకుంటూ వచ్చారు. ఆ తగ్గించిన క్వాంటిటీని ఇవాళ విదేశాల్లో పొగాకు లేదు. జింబాబ్వే, బ్రెజిల్ తదితర దేశాల్లో ప్రస్తుతం ఫ్లడ్స్, హెవీ రైన్స్ వల్ల తోటలు దెబ్బతిని, ఫ్లడ్స్ వల్ల గోడౌన్లో కూడా నీళ్ళు వెళ్ళిపోయి స్టాక్ కూడా దెబ్బతింది. అందుకని వరల్డ్ లెవెల్లో పొగాకు చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇవాళ ఎక్కడ పొగాకు లేకపోతే మనం పండించే కెపాసిటీ మనకు ఉంది కాబట్టి మా రైతులకి ఆ పొగాకు అమ్ముకోవడానికి అక్కడ వచ్చిన పొగాకు గ్యాప్ని మా రైతుల ద్వారా పూర్తి చేసుకున్నామని చెప్పి బోర్డు వారిని అడగదలుచుకున్నామండి. అలా ఇస్తే రైతులు సంతోషిస్తారు. ప్రీవియస్గా పొగాకు తగ్గిపోయిందని చెప్పి ఉన్న ప్లాట్ఫారాలు తగ్గించారు. ఉన్న ప్లాట్ఫారాలని పొగాకు తగ్గిపోయింది కాబట్టి పొగాకు ప్లాట్ఫారాలు తగ్గించారు. అదే క్రమంలో ఇప్పుడు పొగాకు ఎక్కువ పండిస్తున్నా కూడా పక్కన లేదు కూడా మనం పండించే కెపాసిటీ మనకు ఉంది కాబట్టి ఆ పొగాకు అమ్ముకోవడానికి ఇన్ టైంలో అమ్ముకోవడానికి ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి డేస్ ఎక్కువ పడుతుంది. పొగాకులో రంగుల వల్ల కానీ తూకం వల్ల కానీ ఏదో ఒకటి తేడా వస్తుంది కాబట్టి ఆ తేడాన్ని తగ్గించుకోవడానికి బోర్డు ప్లాట్ఫామ్స్ ఎక్కువ 3-4 ప్లాట్ఫామ్స్ ఎక్కువ చేసుకొని పొగాకు తొందరగా అమ్ముకునే
పరిస్థితిని బోర్డు దృష్టి తీసుకెళ్లాలని మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నామండి. సెలవండి. తొలి ఏకాదశి సందర్భంగా కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ముందుగా దేవస్థానానికి విచ్చేసిన ఎమ్మెల్యే, ఎంపీలకు ఆలయ అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, పప్పు శ్రీను, తూము సుబ్బారావు, వెంకటేశ్వరరెడ్డి, కొల్లిపల్లి సురేష్, బండారు మదన్, కార్పొరేటర్ కిట్టు, పులివర్తి బాబు, అజయ్, మోహన్, వెంకటేశ్వర్లు, ఐనాబత్తిన ఘనశ్యామ్, తాతా ప్రసాద్, టీవీ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. सद्यो जातं प्रवद्यामि सद्यो जाताय वै नमो नमः गंगान्नपूर्णा समेत काशी विश्वेश्वर स्वामिने मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं विश्वेश्वर कथमैश्वर्यं भवति गंगादेवताः आशुषन्नन्तु समस्त सन्मंगला జిల్లాలోని నీటిపారుదల కాలువలు, చెరువుల ఆధునికీకరణ, మరమ్మతుల పనులు సత్వరమే పూర్తి చేసి సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన కెనాల్స్, చెరువుల నవీకరణతో పాటు మరమ్మతుల పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్ట్స్, ట్యాంక్స్, కెనాల్స్ వారీగా నీటి లభ్యత, నీటి సరఫరా చేపట్టిన పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్సీ మురళీకృష్ణ, ప్రాజెక్ట్స్ ఎస్సీ అబుత్ అలీం, ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తదితరులు పాల్గొన్నారు. Nearly 60 houses. మన స్టాఫ్ ఉన్నారు మేడం, ప్రైవేట్ పర్సన్స్ స్టాండర్డ్ రెంట్ ఇరిగేషన్ స్టాఫ్ ప్రైవేట్ పర్సన్స్ కూడా ఉన్నారు మేడం. స్టాండర్డ్ రెంట్కి ఇచ్చాము. ఈచ్ డివిజన్ బ్రాంచ్ పై 4 DEs మేడం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్. తర్వాత ఈచ్ DE కింద ఒక 3 to 4 సెక్షన్ 5 DEs. ఇప్పుడు ఈ DE దర్శి కింద ఎంతమంది ఏస్ ఉంటారు? 3 to 4 మేడం. 3 to 4 సెక్షన్ ఆఫీసర్స్. ఏఈస్ కదా? ఏఈస్ బై ఏఈస్ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్. They are graduates. Graduates. AEC, AEEC ఏంటి డిఫరెన్స్? AEC graduate. ID అంటే ఏంటి? ఇరిగేషన్ డివిజన్ ఒంగోలు. SD అంటే స్పెషల్ డివిజన్ ఇన్వెస్టిగేషన్ మార్కారు. స్పెషల్ డివిజన్ ఇన్వెస్టిగేషన్. సార్ వాళ్ళ ఒక్కొక్క డి కింద యాజ్ యూజువల్ 3 to 4 సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. ఇది కాకుండా మనకు క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ వెనుకొండలో గిన్నకొండ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఇది కొంచెం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ప్లస్ దీనివల్ల
bills returned from PAO and were pursuing the things with the finance department. ఇవన్నీ కూడా కోర్టు కేసులు అయినాయి మేడం, టేకప్ చేశాం మేడం. 97లో 37 నంబర్స్ వచ్చేసి 100% కంప్లీట్ అయినాయి. 42 నంబర్స్ ఒక 25% ప్రోగ్రెస్లో ఉన్నాయి. 18 నంబర్స్ నాట్ స్టార్టెడ్. సౌత్ ఇండియా ఈ ఎన్ఎస్పీ మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఒంగోలు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్పై నిందలు మోపడాన్ని ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్ అన్నారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అరాచకాలు ఎన్ని ఉన్నాయో లెక్కలేవని, అక్రమాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి తెలుగుదేశంపై అబండాలు మోపుతున్నారని శశికాంత్ అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు బ్యాంకులను మోసం చేస్తున్నారని పదే పదే మాట్లాడుతున్నామని, ఒక బ్యాంకులో రుణం తీసుకోవాలంటే కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ముందుగా తాకట్టు పెట్టాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ఏదైనా డబ్బులు చెల్లించిన పక్షంలో తన తనఖాలో ఉన్నటువంటి ఆస్తిని స్వాధీనం చేసుకుంటారని, ఇది గుర్తుపెట్టుకోవాలని కోరారు. 2019 నుంచి 24 వరకు హిట్లర్ పాలన కొనసాగింది. వైసీపీ అనే కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదని, అప్పుడే వైసీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని బాలినేని అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ పరిపాలన బాగా ఉంటే ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి 34,000కు పైగా మెజార్టీ ఎందుకు ఇచ్చారో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, రాచగొర్ల వెంకట్రావు, బండారు మదన్ పాల్గొన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరియు ప్రస్తుత శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో యుద్ధ రూపంలో చూస్తూ ఉన్నారు అందరూ. మొట్టమొదటిగా బాలినేని ఒక వ్యక్తిత్వం గురించి చెప్పే ముందు, ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ, మేము కానీ, దామచర్ల జనార్దన్ గారు కానీ ఎవరూ కూడా ఆయన్ని ఏనాడు వ్యక్తిగతంగా కించపరచలేదు, హేళన చేయలేదు. బాలినేని తాను చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి, తాను చేసిన దౌర్జన్యాలు, దాష్టికాలు, అంతులేని అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఒంగోలులో భూముల రూపంలో కానీ, మెప్మా కుంభకోణం రూపంలో కానీ, లేకపోతే అక్రమంగా డబ్బులు వసూలు చేయడం కానీ, ఆయా డాక్టర్లను బెదిరించి హాస్పిటల్స్ నుంచి, ఇటువంటి వాటన్నిటిని దృష్టి మరల్చడానికి ఈయన ఏం చేశాడంటే, ఆఖరిసారి నిలబడుతున్నాను నేను రాజకీయాల్లో, నాకు చివరిసారి అవకాశం కల్పించండి అని ఒక బృహత్తరమైనటువంటి నాటకానికి తెరదీశాడు ఆయన. నువ్వు అయ్యుండొచ్చు, కుబేరుడు అయ్యుండొచ్చు, నీ కారు ఉండొచ్చు, కాదంటలేదు మేము. నువ్వెందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు దామచర్ల కుటుంబాన్ని? వ్యక్తిగతంగా నిన్ను ఏనాడు విమర్శించలేదు కదా. నీ పుత్రరత్నం వచ్చిన తర్వాతనే కదా నియోజకవర్గంలో 2019 నుంచే కదా ఈ అశాంతి అంతా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో. నువ్వు 99లో శాసనసభ్యుడు అయినప్పటి నుంచి 2014 వరకు శాసనసభ్యుడిగా ఉన్నావు. ఏనాడైనా ప్రతిపక్షంలో నిన్ను ఎవరైనా ఏమైనా మాట అన్నారా? విధానపరమైనటువంటి అంశాలు తప్ప. 2014 నుంచి 19 వరకు నువ్వు ఓడిపోయావు. జనార్దన్ గారు శాసనసభ్యులుగా గెలిచారు. ఏనాడైనా నిన్ను 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనార్దన్ రావు గారు కానీ, నిన్ను వ్యక్తిగతంగా కానీ ఎప్పుడన్నా నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఎవరినైనా పరిహసించినటువంటి దాఖలా ఏమైనా ఉందా? నువ్వు మాకు కూడా నీ రాజకీయ పాఠాలు వల్లి వేస్తూ ఉంటే దానికి ఏమో సమాధానం చెప్పాలి? నువ్వే వాసు, ఆలోచించుకో. నువ్వే నిన్ను ఆరాధించేటువంటి ఒక విపరీతమైనటువంటి అభిమాని నువ్వు వ్యతిరేకం చేసుకొని ఈరోజు నువ్వు పక్కా అబద్ధాలు ఆడుతూ ఉంటే వాసు, నా రహస్యాలందు నీ రహస్యాలందు ఇద్దరికి తెలిసినయే. నగర ప్రజలకి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి మంచి చేయడానికి తలపెట్టే యజ్ఞంలో నువ్వు భాగస్వామిగా ఉన్నావు. 2019 వరకు, 2014 నుంచి 19 వరకు జనార్దన్ గారు ఏ రకంగా ఉన్నారో ఇప్పుడు 24 నుంచి ఆ రకంగా ఉంటారు ఆయన కూడా. దయచేసి నువ్వు ఇటువంటి వ్యక్తిగత హింస, చెలరేగే అంశాలకి దయచేసి ప్రాధాన్యం ఇవ్వద్దని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఈ ప్రెస్ మీట్ ముగిస్తా ఉన్నాను. ఇవాళ ఏ మోహం పెట్టుకొని ఒంగోలు వచ్చాడు, అసలు ఎందుకు వచ్చాడు అనేది కూడా ఒంగోలు ప్రజలందరూ గమనించాలి. వచ్చి రావటంతో మురళిని కొట్టారు. మురళిని ఎందుకు కొట్టారా? మురళి స్థాయి ఏంది, పీసు భాష స్థాయి ఏంది,
దామచర్ల జనార్దన్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? ఏమీ అనని ఆ రోజు కొట్టారి నాగేశ్వరరావుని నగర పార్టీ అధ్యక్షుడిని మీ కార్యకర్తలు నువ్వు పెంచి పోషించే కిరాయి గుండాలు ఆ రోజు మీ కొడుకు కొట్టించాడు. అతను ఈరోజు కూడా ఇబ్బంది పడుతున్నాడు. అదేవిధంగా నీకు మంచి చెప్పడానికి ప్రయత్నించినటువంటి గుప్తాన్ని నువ్వు కొట్టించావు. అదేవిధంగా మన ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు ఆడవాళ్ళని కూడా చూడకుండా వెంకటరత్నాన్ని కొట్టించావు. అదేవిధంగా ఈశ్వరుని వాళ్ళందరినీ కొట్టించావు. నువ్వు ఆ గొడవల గురించి మాట్లాడేది? మీ వియ్యంకుడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మీ వియ్యంకుడు స్థాయి ఏందో కూడా నాకు తెలుసు. నేను మోటార్ సైకిల్ మీద తిరిగేటప్పుడు మీ వియ్యంకుడు నడిచి తిరిగేవాడు. నువ్వు పొద్దున ఒక మాట అన్నావు, మాకు 73 నుంచి అంబాసిడర్ సీల్డ్ కారు కొన్నాము, 73 నుంచి ఉందని. నీకు తెలియదేమో, దామచర్ల ఆంజనేయులు గారికి 65 నుంచి అంబాసిడర్ కారు ఉంది. మళ్ళీ వాళ్ళకి కంపెనీకి ఒక 3 జీబులు ఉన్నాయి. అప్పటి నుంచి వాళ్ళు పొగాకు వ్యాపారం చేసేవాళ్ళు. గుర్తుపెట్టుకో, ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇవాళ ప్రశాంతంగా ఉన్న ఒంగోలుని మీరు మళ్ళీ గబ్బు చేయొద్దు. కాబట్టి దయచేసి ప్రశాంతంగా ఉన్న ఒంగోలుని ప్రశాంతంగానే ఉన్నాయి. అభివృద్ధి జరిగేదానికి జనార్దన్ గారు కంకణం కట్టుకున్నాడు. ఆయన అభివృద్ధికి అడ్డం నీలాంటి వాళ్ళు అడ్డం వచ్చినంత మాత్రం నేను కాదు. నువ్వు తొందరలో నీకు జైలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన సంస్కారం లేదు, నాకు సంస్కారం ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒక పత్రికా సమావేశం పెట్టి అది ఏందో ఏం మాట్లాడుతున్నాడు, ఏమి చెప్తున్నాడు ఎదుటిన్న పత్రిక వాళ్ళకి నిజంగా మీ అందరికీ నిజంగా 2 చేతులు దండం పెట్టాలండి. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ విన్నందుకు అసలు ముందు పత్రికా విలేకరులందరికీ కూడా 2 చేతులు దండం పెట్టాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడి ఈ రోజుకి 34,000 పైచులకు మెజారిటీతో ఓడిపోయిన శాసనసభ్యుడు ఎవరన్నా ఉన్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి. కానీ నిన్న నువ్వు ఒక 5 అంశాలను సంధిస్తున్నాను జనార్దన్ గారి మీదకి, దానికి ఆయన సమాధానం చెప్పాలా అన్నావు. మొదటిది, నల్లమల్లి బాలు తడ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తూ 3 కోట్ల రూపాయలు పోలీసు వారికి దొరికిన మాట వాస్తవం. బాలు చెప్పింది ఒకటే, అయ్యో నేను వ్యాపారం చేసుకునే డబ్బులు దొరికిన మాట వాస్తవమే. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అతని మీద భూ కుంభకోణాలు ఆరోపించి ఈరోజు మీరు అతని ఎందుకు పార్టీలో తీసుకున్నారు అన్నారు. రేపు న్యాయస్థానాలు తేలుస్తాయి. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి భూమో నీలం నాగేంద్ర భూమో న్యాయస్థానం తేల్చిద్ది. ఆ తేల్చినప్పుడు మా పార్టీని చర్యలు కొనసాగిస్తాం. మరి బ్రాహ్మణ కుంభకోణంలో ఆ రోజు అట్ల చిన్న వెంకటరెడ్డి పేరు మీరు ఈరోజు ఎందుకు తెలుగుదేశం పార్టీలో అతను ఎందుకున్నాడు సమాధానం చెప్పాలన్నారు. దామచర్ల జనార్దన్ గారికి అట్ల చిన్న వెంకటరెడ్డి గారికి ఏ రూపైనా ఎటువంటి సంబంధాలు లేవు. అట్ల చిన్న వెంకటరెడ్డి నీ ప్రధాన అనుచరుడు. ఆ కేసులో కూడా అట్ల చిన్న వెంకటరెడ్డి నిందితుడా? నిర్దోషాలు తేలినప్పుడు ఆ రోజు ఎవరైనా చర్యలు తీసుకునేయే. మరి పట్టాల విషయం దామచర్ల జనార్దన్ ఆ పట్టాలు ఏదో చేస్తాడంట, ఇస్తాడంట, ఏందా అదే అన్నాం. దామచర్ల జనార్దన్ గారు ఏమీ చేయలా. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆ 18,000 మందికి పట్టాలు ఇచ్చిన విషయంలో నేను హైకోర్టును ఆశ్రయించిన మాట వాస్తవం. వెళ్ళింది నేను, సింగరాజు రాంబాబు పేరు మీద పిల్లు వేశాము. నేను కోర్టుకి ఇచ్చిన 18,000లో 10 నుంచి 12,000 పట్టాలు డబల్ ఎంట్రీసు. ఎంప్లాయీస్కి, కోటీశ్వరులకి 4,000 రూపాయలు ఇంటి పన్ను కట్టే పన్ను ఉన్న వాళ్ళకు కూడా మరలా పట్టా ఇచ్చి ఉన్నాయి. అవన్నీ కూడా రేపు కోర్టులో తేలిద్ది. అవి పట్టాలు జెన్యూన్ అయితే కోర్టు జెన్యూన్ అని తీర్పు వచ్చింది. లేదు ఈ పట్టాలు ఫేకు, ఈ పట్టాలంతా కూడా పార్టీ కార్యకర్తలకు లేకపోతే దాంట్లో ఏ స్కాములు జరిగినాయో తేలినప్పుడు కోర్టు నుంచి వచ్చే తీర్పును బట్టి అధికారులు ఫాలో అవుతారు. దానికి జనార్దన్ గారికి ఏం సంబంధం? మరి అధికారం లేని నువ్వే ఈ విధంగా రెచ్చిపోతే అధికారం ఉన్న మేము ఏ విధంగా పరిణామాలు చూపించగలమో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. అందరికి కూడా ఏ విధమైన పనులు ఏం చేయగలమో కూడా తెలుసు.
నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని వివిధ ప్రాంతాల ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న మాగుంట సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సూరారెడ్డిపాలెం ఐఓసిఎల్ ఆయిల్ కంపెనీ ట్యాంకర్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు కలిసి వారి సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఉద్యోగం ఎక్కడ ఎలా ఉంది? ఆరోగ్యం ఉందా? ఉంది సార్. మాకేం పార్టీలతో నిమిత్తం లేదా? మీరు ఎప్పుడు నుంచో నేను ఎప్పుడు బాగుండపల్లి గురించి సతీష్ అన్నామన్నా పోయేసమ్మా ఇక్కడ పోయేచ్చేద్దాం రండి. నీది కాదు ఏం సమస్య ఏంటి? అంటే ప్రసాద్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధ్యతరగతి సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని సరసమైన ధరలకు బియ్యం, కందిపప్పు అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ్ భాస్కర్ తెలిపారు. డిఎస్ఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు పట్టణంలో 3 రైతు బజార్లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యమైన బియ్యము, కందిపప్పు సరసమైన ధరలకు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీలలో కూడా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఈ కేంద్రాల్లో కొనుగోలు చేసి ఆదాయం పొందాలని, త్వరలో వీటితో పాటు ఇతర నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని ఉదయ్ భాస్కర్ తెలిపారు. మన రాష్ట్రంలో మీ అందరికీ తెలిసిందే, కొత్త ప్రభుత్వం రాగానే సామాన్య మధ్యతరగతి ప్రజల ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగా గుర్తించింది ఏమిటంటే నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ప్రభుత్వం గమనించి అన్ని నగరాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ కూడా చౌక ధరలకే మంచి నాణ్యమైన బిపిటి బియ్యం మరియు కందిపప్పు అందించాలి. ఎందుకు ఈ 2 ఐటమ్సే ముందుగా అంటే ప్రజలు అత్యధికంగా ఎక్కువ పరిణామంలో వాడేది అన్నము, పప్పు. మిగిలినవన్నీ గ్రామ్స్లోనే ఉంటాయి, కానీ ఇవి కిలోస్లో ఉంటాయి. ఈ 2 ఐటమ్స్ కిలోస్లో, క్వింటాల్స్లో కుటుంబాల్లో వాడకం జరుగుతుంది. కాబట్టి దానికోసం ఈ ఏర్పాటు ప్రభుత్వం ఆలోచించి మంచి నాణ్యమైన బిపిటి స్టీమ్ బియ్యం ఇవి ఎక్కువ జనం వాడుతున్నారు. ఇప్పుడు వీటికి కిలో 49 రూపాయలకే. అదేవిధంగా మంచి రకము బిపిటి పచ్చి బియ్యం 48 రూపాయలకి. అదేవిధంగా మార్కెట్లో దాదాపు 185, 190 రూపాయలు ఉన్న కందిపప్పుని కేవలం 160 రూపాయలకే ప్రజలకు అందించడానికి అనేక కౌంటర్సు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కౌంటర్స్ ముఖ్యంగా గమనించండి, మన ఒంగోలు నగరంలో 3 రైతు బజార్లలో కూడా ఈ కౌంటర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. మంచి క్వాలిటీ బియ్యం, మన టెక్నికల్ సిబ్బంది కూడా బియ్యాన్ని నిరంతరం పరీక్షిస్తున్నారు. మంచి నాణ్యమైన బియ్యం, మంచి అత్యుత్తమమైన కందిపప్పు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఒంగోలు నగర ప్రజలంతా పెద్ద ఎత్తున వినియోగించుకుంటే ప్రభుత్వం మరిన్ని ఐటమ్స్లో ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందువల్ల దయచేసి మీరు కొద్ది దూరం అవుతుంది అని ఆలోచించకుండా వినియోగదారులంతా రైతు బజార్లకు వెళ్ళి ఈ సరుకులు తీసుకోమని ప్రార్థన. అదేవిధంగా మిగిలిన ప్రకాశం జిల్లాలో కూడా అన్ని మున్సిపల్ పట్టణాల్లో ఈ కౌంటర్సు ముఖ్యమైన ప్రదేశాల్లో ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా దీన్ని ఉపయోగించుకోండి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి ఒంగోలు నగరంలో
3 రైతు బజారుల్లో, మిగిలిన 6 మున్సిపాలిటీలో కూడా ప్రత్యేక కౌంటర్స్లో ఇస్తున్నటువంటి ఈ బియ్యం కందిపప్పుని అందరూ తీసుకొని ప్రోత్సహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి సందర్భంగా పలు ఆలయాలు శోభను సంతరించుకున్నాయి. నగరంలోని కేశవస్వామి పేటలోని చెన్నకేశవస్వామి దేవస్థానం శివాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శ్రీ రమా వసుంధర సమేత శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు శాస్త్రోక్తంగా అర్చన స్వామి శ్రీధరాచార్యులు నిర్వహించారు. భక్తులు స్వామివారి వ్రత కథను విని శ్రద్ధగా పూజ నిర్వహించారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఒక చుక్క నీరు చూపించి ఆ స్వామివారికి పక్కన శ్రీ సూత్రపతి జయ సైవత పరం కొంచెం తొడివి గిల్లి ఆకుతో నీళ్లు చల్లుతూ ఓమరం హారతి తొమ్మికే శుద్ధ ఆచమనంగా అందుకుని స్థిరాసన మరీచి ఖచ్చితంగా విశ్వక్షేణ ప్రసాదైన యజమాంస శిరసానమామి స్థిరాసన మరీచి ఖచ్చితంగా విజ్ఞానం ఇలా కార్యక్రమం చేసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని విఘ్నం కల ప్రయత్న శాస్త్రమా కర్మని తండల పూర్ణపాత్ర దారాశ ఆచార్య దారాశ సుజ్మాన శేషు సరస్వరీషు పరిపూర్ణ శేషు ఆపోమెట్టి పూజాగ రక్షించండి. ఇప్పుడు తమలపాకులు 3 పక్కన పెట్టండి. హర 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 మహాదేవ హర. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. గణపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుని ఉత్సవ మూర్తులకు పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు భక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి స్వర్ణాలంకృత అలంకారం, శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట, మనుషులు ఎంత దూరంగా ఉన్నారన్నది కాదు, మనుషులు ఎంత చేరువుగా ఉన్నాయన్నదే ముఖ్యం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.